ఏకాదశి పర్వదినం సందర్భంగా మంచిర్యాల విశ్వనాథ ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో విష్ణుమూర్తి అవతారంలో కొలువుదీరిన స్వామివారిని శాసనసభ్యుడు కొకిరాల ప్రేమసాగర్ రావు ఆయన సతీమణి జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ దర్శనం చేసుకున్నారు. ఏకాదశి పండగ సందర్భంగా తూర్పు వైపు నుంచి దర్శనం కాకుండా ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు స్వామివారిని ఎమ్మెల్యే సురేఖ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భట్టాచార్య ప్రత్యేక పూజలు అర్చనలు చేశారు. వీల్ చైర్ లో వచ్చిన ఎమ్మెల్యే భక్తులకు అభివాదం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తొలి ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ముక్కోటి ఏకాదశి ఎంతో పవిత్రమైన పర్వదినం అని అన్నారు. 3 కోట్ల దేవుళ్ళు భక్తులకు శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ఇస్తారని తెలిపారు. ప్రజల ఆశీర్వాదం వల్ల తాను ఆరోగ్యంగా మీ ముందుకు వచ్చానని అన్నారు. పట్టణ కానీ లేకపోతే మిగతా ప్రాంతాల నుంచి అందరూ వచ్చి విశ్వనాథ ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 365 రోజుల్లో ఈ ఒక్క దినం మాత్రం వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ఇస్తారు కాబట్టి ఈ ప్రత్యేకత ఉంది, ప్రాముఖ్యత ఉంది. ఈ వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరుగుతాయి. ఆయా ఆచార రాష్ట్రాలు సక్రమంగా జరుగుతాయని ఆలోచనతో వైకుంఠ ఏకాదశి ఉద్దేశం వీళ్ళందరూ స్వర్గానికి పోతారనేది ఒక ప్రాచుర్యం. దాన్ని అనుసరించుకుని ప్రతి ఒక్కరు ఇలా ఇక్కడి నుంచి వైష్ణవ దేవాలయాన్ని, వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కానీ, సత్యనారాయణ స్వామి దేవాలయాలు కానీ, లేకపోతే కృష్ణ దేవాలయాలు కానీ, ప్రతి దేవాలయంలో వైష్ణవ దేవాలయాలు అన్నింటిలో కూడా ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అన్ని ఉత్తర ద్వారాలు తెరిచిపెట్టి ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తారు కాబట్టి ఈ దర్శనం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వైకుంఠ రేపు స్వర్గానికి పోతారని అందరికీ మంచి జరగాలని, అందరికీ మంచిర్యాల పట్టణం కానీ లేకపోతే మంచిర్యాల నియోజకవర్గం కానీ జిల్లా కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి అన్ని రకాల సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయుధాలతో మంచిగా ఉండాలని భగవంతుడు భావిస్తారు. సింగరేణి యాజమాన్యం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తుందని శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని కృష్ణా కాలనీ శాంతి స్టేడియంలో వర్క్స్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంపెనీ లెవెల్ అథ్లెటిక్స్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిఎం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఒలింపిక్ పథకాన్ని ఆవిష్కరించి క్రీడా పోటీలు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు రోజువారీగా తమ విధులను నిర్వహిస్తూ క్రీడల్లో చురుకుగా పాల్గొనడం సంతోషదాయకమన్నారు. క్రీడలతో శారీరక మానసికోల్లాసం, సంపూర్ణ ఆరోగ్యంతో పాటు తమ చేసే ప్రతి పనిలో చురుకుదనం కలుగుతుందన్నారు. క్రీడాకారులకు యాజమాన్యం స్టేడియాలు ఏర్పాటు చేసి అన్ని రకాల మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. కంపెనీ లెవెల్ పోటీల్లో క్రీడాకారులు అత్యంత ప్రతిభ కనబర్చి కోల్ ఇండియా స్థాయి పోటీలకు ఎంపికై తమ సత్తాను చాటి సింగరేణికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమి చెందిన క్రీడాకారులు నిరుత్సాహపడవద్దని సూచించారు. యువ క్రీడాకారులు యాజమాన్యం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకొని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీజీఎం స్పోర్ట్స్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ అసిస్టెంట్ కార్యదర్శి మోత్కూరి కొమరయ్య, డీజీఎం పర్సనల్ చీఫ్ కోఆర్డినేటర్ అనిల్ కుమార్, ఆర్కే5 గ్రూప్ ఏజెంట్ శ్రీధర్, డాక్టర్ రమేష్ బాబు, స్పోర్ట్స్ కార్యదర్శి సృజన్, స్పోర్ట్స్ సూపర్వైజర్ చాట్ల అశోక్, జాన్ వెస్లీ, పరస శ్రీనివాస్, నరేంద్రారెడ్డి, సిహెచ్ రమేష్, ఏరియా కోఆర్డినేటర్ సకినాల నరసయ్య, జనరల్ కెప్టెన్ మల్లెత్తుల శ్రీనివాస్, ఇండోర్ కెప్టెన్ తోట సురేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథి గారికి గౌరవంగా సమర్పిస్తున్నారు. రమేష్ కోల్ ఇండియాలో 400 మీటర్ల పరుగులో చక్కటి ప్రతిభ కనబడుతున్నటువంటి వారు రాజ్భవన్గా వ్యవహరిస్తున్నారు. ఓకే సార్.
రండి సార్. Sports and warm up. 800 meters. Durga is the working as a management trainer. Hey Ranjit, Arjit Gopalpalli. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో తొలి ఏకాదశి పర్వదినం వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య నేత్ర పర్వంగా జరిగాయి. మంచిర్యాలలోని శ్రీ విశ్వనాథ ఆలయం మొదలుకొని అన్ని వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. పలు రకాల పూలతో స్వామిని అలంకరించారు. శ్రీ విశ్వనాథ ఆలయంలో స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచి బారులు తీరారు. ఆలయం ప్రాంగణం నుంచి మెయిన్ రోడ్డు వరకు మధ్యాహ్నం అయినా భక్తులు క్యూ లైన్ లో కొనసాగింది. వేలాది మంది భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసిన భక్తులు కొంత అసౌకర్యానికి గురయ్యారు. దేవాదాయ శాఖ అధికారులు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేయలేదని భక్తులు పెదవి విరిచారు. స్వామిని దర్శించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. స్థానిక మన విశ్వనాథ స్వామి దేవస్థానంలో వేంచేసి ఉన్నటువంటి అలవేల్ మంగాసమేత వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈరోజు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని మన మంచిర్యాల స్థానిక ప్రజలు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు అశేష భక్త జనావళి స్వామివారిని ఉదయం నుండే 4 గంటల నుండే వేంచేసి స్వామివారి అర్చనాది కార్యక్రమం ఉంచుకొని కృతార్థులైనారు. ఈ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశికి ప్రత్యేకత ఏమిటంటే ఆ నారాయణుడు తను దేవతలకు కూడా అయినటువంటి ఇలాంటి మంచి అవకాశాన్ని మోక్ష ప్రదానాన్ని మనకు ఈ కలియుగంలో మన మంచిర్యాలలో మరియు కలియుగంలో అందరికీ కూడా కల్పిస్తున్నారు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశికి అంత ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి అశేష భక్త జనావళి చలికి అన్నిటికీ వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని వచ్చి స్వామివారిని
ఉదయం 4 గంటల నుండి ఉండి దర్శించుకొని కృతార్థులైనారు. నా పేరు కళావతి. ఇక్కడ మంచిర్యాల లోకల్ నుండి వచ్చాము. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. చాలామంది భక్తులు వచ్చి ఈరోజు ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ మేము ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటాము. మంచిర్యాల రేషన్ డీలర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో తొలి ఏకాదశి సందర్భంగా మంగళవారం ఐబీ చౌరస్తాలో అన్నప్రసాద వితరణ చేశారు. పవిత్రమైన తొలి ఏకాదశిని పురస్కరించుకొని ఐబీ చౌరస్తాలో బాటసారులు, ప్రయాణికులు, ఆసుపత్రికి వచ్చిన రోగులు, వారి సహాయకులకు భోజనాలు పెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, నగర అధ్యక్షుడు తూముల నరేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏకాదశి సందర్భంగా ఆలయాలకు వెళ్లిన భక్తులకు ఆకలి తీర్చాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ అభినందనీయమని కొనియాడారు. ప్రతి ఏటా ఇలాగే భోజనాలు పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు పాల్గొన్నారు. పురస్కరించుకొని స్థానిక మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో మరి రేషన్ డీలర్స్ కానీ ఎన్నో దాతలు భోజనం పెట్టాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఈరోజు చేపట్టినందుకు వారందరినీ కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా మంచి కార్యక్రమం. అన్ని దానాల కన్నా గొప్ప దానం అన్నదాన కార్యక్రమం. ఆఖరితో వచ్చిన వారికి పట్టెడు అన్నం పెడితే వారు చల్లగా ఉండి బిడ్డ అని దీవించిపోయే సందర్భాన్ని మనం చాలా రోజులు చూస్తున్నాం. అలాంటి గొప్ప మనసుతోటి ఈరోజు ముందుకు వచ్చినందుకు వీరందరూ కూడా మరొక అభినందిస్తున్నాం. భవిష్యత్తులో కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని ఇంకా చాలామంది పేదవాళ్ళు ఇంటికి లేకుండా రోడ్ల మీద బస్ స్టాండ్ పండి రైల్వే స్టేషన్లో చాలామంది ఆకలితో అనుమతిస్తున్నారు. వారిని ఆదుకోవడానికి దాతలు నిరంతరం ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి వీరిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి వారికి భగవంతుడు ఇంకా మరింత ఆర్థిక అభివృద్ధి చెందే విధంగా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన హిందువులకు పవిత్రమైనటువంటి రోజు వైకుంఠ ఏకాదశి రోజున ఆ విష్ణుమూర్తి ఆశీర్వాదంతో, ఆ భగవంతుడి ఆశీర్వాదంతో రేషన్ డీలర్ల సోదరులైనటువంటి మా సుధమల్ల కృష్ణ మరియు మనోజ్, బాలేషు మరియు శ్రీను, శ్రీధరు మరియు మహేందరు వీళ్ళందరూ కూడా సత్యన్న వీళ్ళందరూ కలిసి కూడా ఈరోజు మంచిర్యాల పట్టణంలో ఈరోజు అన్నప్రసాద కార్యక్రమం చేపట్టడం జరిగింది. వీరందరూ కూడా భగవంతుడి ఆశీర్వాదంతో ఇక్కడ మంచిర్యాల ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు మా ప్రీతమ నాయకులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సార్ గారు కూడా వారు కూడా ఈరోజు మన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని మంచిర్యాల ప్రజలు కూడా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరూ మిత్రులు కూడా మంచిర్యాలలో అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేసి అందరినీ కూడా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడు కోరుకోవాలని చెప్పి కోరుకుంటూ వీళ్ళందరూ పరిధి భక్తులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాన్ని తెలియజేసుకుంటూ ఒక గొప్ప కార్యక్రమం అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఆ వైకుంఠ ఏకాదశి రోజు మంచిర్యాల రేషన్ డీలర్లు అందరూ కలిసి 3 రోజుల సత్తయ్య కావచ్చు, రామగిరి బాలేష్ గారు, సుధమల్ల కృష్ణ గారు, అదేవిధంగా మహేందర్ గారు, మనోజ్ గారు, శ్రీధర్ గారు, అదేవిధంగా తిరుమల తిరుపతి గోవింద సేవా సమితి అందరూ కలిసి ఈరోజు మన పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చాలా సంతోషకరం. ఏదైతే గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కుక్కాల ప్రేమసారావు గారి ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో వీరు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషకరం. ముందుగా వారిని అభినందిస్తూ ఏదైతే అన్ని దానాలకెల్లా అన్నదానం గొప్పది కాబట్టి వారు ఎంచుకున్నటువంటి ఒక సేవా కార్యక్రమం చాలా గొప్పది కాబట్టి ఈ యొక్క సేవా కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా పెడితే బాగుండని చెప్పేసి వారికి సూచన చేస్తూ రాబోయే రోజుల్లో వారికి మంచి ఆర్థిక వ్యవస్థ ఉండాలని చెప్పేసి వారు ఏదైతే అనుకుంటారో వాళ్ళ కుటుంబ సభ్యులకు కావచ్చు వారికి కావచ్చు అందరికీ కూడా ఆ దైవం వెంటే ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వైకుంఠ ఏకాదశి
ఏకాదశి పర్వదిన వేడుకలు నస్పూర్ పట్టణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్టణంలోని ఆలయాలు వెంకటేశ్వర స్వామి నామస్మరణతో మారుమోగాయి. తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. గోదావరి కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుండే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడ్డారు. పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుని పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం కోసం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సిఐ ఆకుల అశోక్ ఆధ్వర్యంలో సిసిసి నస్పూర్ ఎస్ఐ ఉపేందర్ రావు, జితేందర్ సింగ్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోజున కూడా శ్రీ గోదా రంగనాథ కళ్యాణము కూడా అత్యంత వైభవపేతంగా ఆలయ కమిటీ వికాస్ తరంగిణి భక్తుల యొక్క సహకారంతో జరుగుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. మంచిర్యాల జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. లక్షర్పేటలో స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటోను బొలెరో వాహనం ఢీకొట్టింది. ప్రమాద ధాటికి పక్కనే ఉన్న కడెం ప్రాజెక్టు కాల్వలో ఆటో పడిపోయింది. ఏం జరిగిందో తెలియక అందులో ఉన్న విద్యార్థులు హాహాకారాలు చేశారు. వెంటనే స్థానికులు అలర్ట్ అయ్యారు. ఆటోలో ఉన్న విద్యార్థులను బయటకు తీశారు. ప్రమాదంలో 2 విద్యార్థులకు గాయాలయ్యాయి. పోలీసులు చేరుకున్నారు. మొత్తం 10 మంది దాకా పడుతుంది. భయపడ
చిన్న సూడిస్తా మెల్లగా ఇస్తే పాప నాన్నకు ఫోన్ చేయం కాదు కొంచెం నొప్పి ఉంటుంది చెప్పాలా? ఈరోజు ఉదయం లక్ష్పేట్ మండలానికి చెందినటువంటి ఒక ఆటో డ్రైవర్ రామస్వామి అనే వ్యక్తి భగత్ సింగ్ నగర్ చెందినటువంటి పిల్లలని ఒక 10 మంది పిల్లల్ని తన యొక్క ఆటోలో స్కూల్కి జెడ్పీహెచ్ఎస్ ఎంపీపీఎస్ గవర్నమెంట్ స్కూల్కి ఉదయం పూట స్కూల్కి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో సిఎస్ఐ చర్చ్ దగ్గర ఉన్నటువంటి కల్వర్ట్ పాయింట్ దగ్గర రోడ్డు నేరం ఉండడంతో ఆపోజిట్గా ఎదురుగా వచ్చినటువంటి ఒక బులోరో లక్ష్పేట్ మండలానికి చెందినటువంటి ఒక బులోరో వాహనము వేగంగా వచ్చేసి ఆటోని ఇటీయడంతో ఆటో అక్కడ ఉన్నటువంటి కల్వర్ట్లో పడిపోవడం జరిగింది. ఇటీ యాక్సిడెంట్లో 2 ఆడపిల్లలకు చిన్న చిన్న ఇంజురీస్ అయినాయి. రిమైనింగ్ అందరి పిల్లలు కూడా చిన్నగా ఇంజురీస్ అయినాయి. వాళ్ళందరినీ కూడా లక్ష్యపేట ప్రభుత్వ హాస్పిటల్కి తరలించినాము. ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే లేదు, అంతా క్షేమంగానే ఉన్నారు. సో ఇట్టి విషయంపై కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఆటో డ్రైవర్ దగ్గర దరఖాస్తు తీసుకొని బులోరో డ్రైవర్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎంతమంది ఉన్నారు?